ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ధ్యానం కొరకు కీర్తన 103 కీర్తన 2వ వచనం నుండి మనము చదువుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. చూడండి, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలను మేలులను మనం ఎన్నడూ మరవకూడదని భక్తుడైన దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో చెప్తున్న విషయాలు ఏంటంటే, మన ప్రాణముతో సహా మనం ప్రభువును స్తుతించాలి, సన్నుతించాలి, ఘనపరచాలి. ఆయన చేసిన మేలులలో దేనిని మరవద్దు అని. చూడండి, ఆయన మన కొరకు చేసే మేలు ఏంటంటే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. చూడండి, దేవుడు మన ప్రతి దోషాన్ని, పాపాన్ని, అపరాధాలను క్షమించేవాడు. ఆయన మన మీద దయ చూపించి, కృప చూపించి, మన ప్రతి పాపాన్ని క్షమించి మనను పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. దేవుని వాక్యము సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. కేవలం యేసు ప్రభు ఒక్కడే మనిషి పాపాలను క్షమించేవాడు. యేసు ప్రభు రక్తము ద్వారానే మనిషికి పాప విమోచన కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పాపములను క్షమించువాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలుగుతుంది. రెండో మాట, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన సంకటాలు అనగా మన కష్టాలు, బాధలు, సమస్యలన్నిటి నుండి కుదుర్చువాడు అనగా బాగు చేయవాడు. మనకున్న రోగాలను స్వస్థపరచువాడు, మనకున్న సమస్యల నుండి విడిపించువాడు, మనకున్న బాధల నుండి విడిపించువాడు, శాంతిని ఇచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నెమ్మదిని ఇచ్చేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన సంకటాలన్నిటి నుండి మనను విడిపిస్తాడు. మన సంకటాలన్నీ, మన సమస్యలన్నీ, సంకటం అనగా సమస్యలన్నిటినీ బాగు చేయవాడు ఆయన అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణ కటాక్షములో నీకు కిరీటముగా ఉంచున్నాడు. చూడండి, ప్రతి మనిషి ఏదో ఒకరోజు చనిపోతాడు, కానీ దేవుడు మనను ఆ సమాధిలో నుండి తిరిగి లేపగలిగిన శక్తివంతుడు. మనకు పునరుత్థానమును కలగజేసే దేవుడు ఆయన. మనకు మరణము నుండి విడిపించి మనను పరలోకానికి వారసుడిగా చేసే దేవుడు. నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్లే దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కరుణ కటాక్షములో నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. మన మీద దేవుని కరుణ ఒక కిరీటముగా ఉంటుందని, మనపైన దేవుని దయ ఒక కిరీటముగా ఉంటుందని భక్తుడు చెప్తుండు. చూడండి, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చూడండి, దేవుడు మన జీవితాల్లో ఎన్నోసార్లు నిరాశ కలిగి బలహీనంగా ఉన్నప్పుడు, ఎన్నోసార్లు సమస్యలతో బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మేలులు చేసి మళ్ళీ మన బలహీనతల నుండి విడిపించి నూతన బలమును అనుగ్రహిస్తాడు. ఎలాగున పక్షిరాజుకు దేవుడు బలాన్ని ఇస్తాడు, అలాగుననే మన జీవితంలో కూడా ప్రభువు మనకి తిరిగి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన మేలులు చేసినప్పుడు మనం ఏదైతే బలహీనంగా ఉన్నామో ఆ బలహీనతలన్నిటి నుండి మనము
విడుదల పొందుకుంటాము. ఆ బలహీనతలన్నిటి నుండి విడుదల పొందుకుంటాము. ఎందుకంటే దేవుడు చేసే మేలులు మనకు ఎంతో గొప్ప. అందుకే పౌలు అంటాడు, ఆయన ఇచ్చే మహిమ ఎదుట మనము పొందుతున్న ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఎందుకంటే ఆయన ఇచ్చే మహిమ ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఈ శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవు. ఈ బాధలు మనకు బాధలుగా అనిపించవు. ఆయన ఇచ్చే ఆ గొప్ప మేలు, ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప ధన్యత మనం పొందుకున్నప్పుడు ఈ యొక్క శ్రమలుగా అనిపించవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనకు మేలుతో తృప్తిపరుస్తాడు. ఆ మేలులను మనం పొందుకున్నప్పుడు మన బలహీనతలు, మన యొక్క సమస్యలు, మన బాధలన్నిటినీ మనము మర్చిపోతాం. మనం మళ్ళీ నూతనపరచబడతాం, మళ్ళీ బలము పొందుకుంటాం, మళ్ళీ శక్తి పొందుకుంటాం, మళ్ళీ ఆదరణ పొందుకుంటాం, మళ్ళీ లేచి నిలబడి దేవుడి కొరకు ముందుకు పరిగెత్తుతాం. దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించునుగాక, మనందరినీ బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.